ఈ కూటమిలో అత్యంత కీలకమైన అంశం పాక్ సౌదీల మధ్య కుదిరిన సమగ్ర రక్షణ ఒప్పందం. రెండు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా అది ఇరు దేశాలపై దాడిగానే భావిస్తారు. సౌదీ వద్ద ఉన్న 280 ఫైటర్ జెట్లు, F-15S, F-15C యూరో ఫైటర్స్, పేట్రియాటిక్ క్షిపణి వ్యవస్థలు, చైనా బాలిస్టిక్ క్షిపణులకు తోడుగా పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వస్త్ర శక్తి కలిస్తే అది ఒక అజేయమైన మతపరమైన సైనిక శక్తిగా మారుతుంది. ఇస్లామిక్ నాటో ఏర్పడితే భారత్ పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఇందులో కీలకమవుతాయి. ఇది దక్షిణాసియాలో భారత్కు భారీ సవాలు. ఇప్పటికే తుర్కీయే కాశ్మీర్ విషయంలో పాక్ బేషరతు మద్దతిస్తా ఉన్నది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ మీద దాడికి తుర్కీయే 460 సాయుధ డ్రోన్లను పంపిందనే వార్తలు మన భద్రతను హెచ్చరిస్తున్నాయి. కూడా సౌదీ ధనబలం, తుర్కీయ సైనిక సాయం కలిస్తే కాశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. సౌదీ ఆర్థిక సాయం పొందిన పాకిస్తాన్ భారత్ పట్ల మరింత రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించే ప్రమాదం కూడా ఉన్నది.